ఎపిసోడ్స్ ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే ఇట్స్ వెరీ ఈజీ. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ లాగ్ ఆన్ టు www.youtube.com/ETV Telugu India. బస్సుల్లో రకరకాల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. వాళ్ళల్లో కొందరు తేడా వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి ప్రయాణికులతో ఈ కండక్టర్ పడే పాటలేంటో తెలుసుకోవాలంటే put your hands together to welcome Venu Wonders and team. అరే 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 ఈ కండక్టర్ ఉద్యోగం చేసిన కన్నా ఆ బస్ స్టాండ్ లో కడ్డాలు అమ్ముకొని దొరుకుతున్న అయ్యం. ప్రతి అర్థమైన వాడు నా బస్సు ఎక్కుతాడు. ఒక్క టికెట్ కొనరా అంటే 100 క్వశ్చన్లు ఒకటి. మళ్ళీ డ్యూటీ టైం అయిపోయింది. రైట్ 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 ఎక్కుర్రు ఎక్కుర్రు జల్దీ ఎక్కుర్రు. అతికే ఖండాలా తాగబోస్తా వచ్చినోడా. అబ్బా కూసో ఆడగొడతావేంట్రా? ఏడో కొట్టాలి నాకు తెలుసు కానీ నీకు అన్నదమ్ము లేరురా? అబ్బా నాకు అన్ని తెలుసు కానీ కూసో. ఏంట్రా కొడుతున్నా? కూర్చోను. కూసో కూసో కూర్చోను. ఏ కండక్టర్ బస్ ఆపురా, బస్ ఆపు. నువ్వు దిగదు దిగు. ఏం దిగుతారా బాడుకొని? దానికి చెప్పురా. చెప్పు. మీరు కొంచెం వెనకాలండి. పోతా. ఏ కండక్టర్ నీ డైలీ కష్టం ఆయనకు పంపిస్తున్నావు. డైలీ కష్టం అంటున్నావు. మీరు కూర్చోండి కూర్చోండి. ఏడ కూర్చోవాలరా? ఏడ కూర్చోవాలి? ఆడోళ్ళు ఆ పక్క కూర్చున్నారు, మొగోళ్ళు ఈ పక్క కూర్చున్నారు. ఏ పక్క కూర్చోవాలి? నెత్తి మీద కూర్చోవన్నా? సెంటర్ సీటే నేను కూర్చుంటా. మా బతుకులో ఇంత ఏడికైనా గింతే. కొంత తీరా అదే తీయమ్మా. ఏడిపోవాలి ఆడికే. ఆడికంటే ఏడిపోవాలి. అయ్యో నీకు తెలియదా? ఆడికే. ఇగో మస్తు మంది టికెట్లు ఇవ్వాలి. ఏడిపోలో జల్దీ చెప్పు. ఎర్రగడ్డ. ఎర్రగడ్డ 13 రూపాయలు. ఎంత? 13 రూపాయలు. అయ్యో 13 ఎందుకు? ఆ మీద 3 కట్ చేసుకొని 10కి రౌండ్ ఫిగర్ చేసుకోరాదు? ఆ 3 కట్ చేసేందుకు గిట్లా రౌండ్ ఫిగర్ తయారైనావు. 13 రూపాయలది. ఇగో ఇక్కడ ఊకున్న వాళ్ళందరూ 3 ఇచ్చారు కదా. నేను ఒక్కడిని తక్కువ ఇతని అరుగుతుందా అరుగుతుందా? ఇది గవర్నమెంట్ బస్ అనుకుంటున్నావు? కూరగాయల మార్కెట్ అనుకుంటున్నావా ఏంటి? నేను చెప్తానా, నా 3 తీసుకున్నాను ఎవ్వరు పైకి రాలేదు. మొత్తం పోయిందా? చేసుకో మరి చెప్పుకోను. ఇక ఇగో పొద్దున్నే శాపనార్థాలు పెట్టద్దు. డబ్బులు ఉంటే లేంటే వేరే బస్ ఎక్కిపోయాలు. అయ్యో ఇక లేకపోతే ఇక్కడ అంటారు నీదే బస్ ఉందా? నువ్వు కలిపండి. ఏదైనా బాగా లేపుతున్నా, నేను లేపుతా ఉన్నది దిగుద్ది. అమ్మా ఇలా నుంచి చూస్తున్నా ఏంది? ఓ తెగ్గొక్కుంటున్నావు ఏంది? లైసెన్స్ ఉందా నీకు? దేనికి? సిటీ బస్సులో గోక్కోవాలంటే లైసెన్స్ ఉండాలి. నీకుందా? ఉంది. అయితే గోకు. తాగెక్కేవండి బస్సు. ఎక్కి తాగినా ఇట్లా కాదు కానీ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకో ఫస్ట్. టికెట్ తీసుకోవాలా? తీసుకోవాలి. షూరా? షూర్. రే ఏమేంటి టికెట్లు ఉన్నాయి? ఎక్కడికి పోతుంది? ఎంతెంత రేట్లు పెట్టినావు చెప్పురా కొడుక. చెప్పు. నీకు అయిన రా అయిని. ఇగో కూకట్పల్లి, సోమాజిగూడ, పంజగుట్ట. ఆపు. పంజగుట్ట. ఓకే పంజగుట్ట. ఎంత రేటు పెట్టినవరా? 15 రూపాయలు. కొడతావేంటి? 15 రూపాయలు పెట్టి పంజాగుట్టలో గుట్టేర్రా. అక్కడ గుట్ట ఎందుకు ఉంటదయ్యా? మరి పంజాగుట్టలో ఎందుకు పెట్టినవరా? చెప్పు. సల్లగుండ బిడ్డ కొంచెం బొల్లార వత్తి చెప్పు బిడ్డ. చెప్తా కూర్చో. చెప్తా చెప్పు బిడ్డ. నువ్వు ఇటు తిరుగు. తర్వాత ఎందుకు 2 వదిలేద్దాం. వదిలేంద్ర యాక్టింగ్ వాళ్ళందరికంటే బాగా చేస్తున్నాయంద్రా. మార్కులు నీకు కూడా ఇస్తారు. కూకట్పల్లి, లింగంపల్లి, పటాన్ చెరువు. ఆపు. ఓ బిడ్డ కొంచెం బొల్లార వచ్చినది బిడ్డ. అమ్మ వస్తే చెప్తానమ్మా. చెప్తానమ్మా. కూర్చోను కూర్చో. పటాన్ చెరువులో చెరువేదిరా అని అడుగుతున్నా అనుకున్నా. అడగా ఎందుకంటే అక్కడ చెరువు ఉండదని నాకు తెలుసు. ఎంత దాని నాకు దిమాగ్ ఉంది. ఓకే కానీ ఆ పటాన్
యూసుఫ్ పడ్డానా ఇర్ఫాన్ పడ్డానా చెప్పు ఓ బిడ్డ కొంచెం బొల్లారాతి చెప్పు బిడ్డ నీకు అమ్మా నీకు చెప్తాను నేను తల్లి దండం పెడతానమ్మా ప్లీజ్ బొల్లారాతి చెప్పు చెప్తా కూడా నీ ఎందుకే దండం పండు వాళ్ళకి ఏం ఇగో బాబు ఇగో నా బస్సు ఎక్కొద్దు వేరే బస్సు ఎక్కు ఇదిగో ఇది ఉంచుకో లంచం ఇస్తున్నారా లంచం గవర్నమెంట్ సప్లైయర్ ఉండి నాకు లంచం ఇస్తావారా లంచం అంటే నువ్వు ఇచ్చిన లంచం తోటే నేను పుట్టి పెరిగి చెడ్డీలు కొనుక్కొని షర్ట్లు కొనుక్కొని అన్ని కొనుక్కొని పెళ్లి చేసుకొని పిల్లలు ఇంతరా అది 100 ఉంది 100 ఏంటి సరిపోగానే 500 ఏయ్ ఓ బిడ్డ కొంచెం బొల్లారం వచ్చిన అది బిడ్డ బొల్లారం అంటే బొక్క పగిలిపోతుంది ఇంకోసారి పెట్టు అయ్యో ఎందుకు బొల్లారం వస్తే చెప్తా ఇంకోసారి అడిగితే చంపేస్తాను అయ్యో ఎందుకు బిడ్డ కదా కోపానికి వస్తా కొంచెం ముసల్దాన్ని చదువురాని దాని బిడ్డ కొంచెం బొల్లారం వస్తే చెప్పి బిడ్డ చెప్తాను నాకు ఇది ఎందుకే ఓ బిడ్డ నేను నాలాంటి ముసల్దాన్ని వింటలేరు బిడ్డ ఉన్నారు కానీ ఇలా చంపరు అది బిడ్డ కొంచెం అర్థం చేసుకో బిడ్డ చెప్తాను కదా, బొల్లారం అది వస్తే బిడ్డ చెప్తాను. బొల్లారంతో కొంచెం ఇబ్బంది బిడ్డ నీ దండం పెడతా బిడ్డ బొల్లారం మా వస్తే ముసలోడు వచ్చేది ఉన్నది బిడ్డ నీ దండం పెడతా కొంచెం బొల్లారం వస్తే చెప్పు ఓకే నే ముసలోడు వస్తాడు ఓకే ఎందుకు కరెక్ట్ బిడ్డకి బస్సులే ఉన్నది బిడ్డ మూలకు చదువుకుంటా బిడ్డ ముసలోడు వస్తాడు ఓకే ముసలోడు వచ్చాడు డ్రైవర్ కొంచెం స్లో చెయ్యి ముసల్దానా నీతోనే మస్తు పరేషాన్ ఉందంటే నీకు తోటి ముసలోడు వచ్చిండా నా బస్సు దొరికిందా మీకు అయ్యో ఎందుకు బిడ్డ గత కోపానికి వస్తాం కొంచెం బొల్లారం అంతే చెప్పు బిడ్డ ఈ అమ్మ బొల్లారం దుబ్బేసి బొల్లారం వచ్చింది దిగు వచ్చిన బిడ్డ బొల్లారం దిగడానికి అడగలేదు బిడ్డ మరి దేనికి అడిగా మొన్న నాకు జ్వరం వచ్చినది బిడ్డ దావకళ్ళకైనా డాక్టర్ 3 గోళీలు ఇచ్చిండు నేను రేపు ఊరిపోతాన్నా బస్సులో ఎప్పుడెప్పుడు గోళీలు వేసుకోవాలి అన్నాడు ఏమి లేదు పెద్దవా కొంచెం బస్సు ఎక్కటప్పుడు ఒక గోళీ వేసుకో బొల్లారం వచ్చినాక ఇంకో గోళీ వేసుకో అన్నాడు బిడ్డ బొల్లారం వచ్చింది వేసుకుంటా కొంచెం లింగంపల్లి అత్త చెప్పు బిడ్డ అక్కడ ఇంకో గోళీ వేసుకుంటావా బిడ్డ అక్కడ టానికి తాగాలి నువ్వు బొల్లారం వచ్చేది గోళీలు వేసుకోవడానికి లింగంపల్లి వచ్చి టానిక్ వేసుకోవడానికి నేను ఉద్యోగం చేసేది మీరు దిగండి బస్సు దిగండి ఏంది బిడ్డ ఏంది దిగు అంటున్నావు సర్కారుల బస్సు నీదా ఇది ఏంది ఊకున్నా నువ్వుకో ఏంది బిడ్డ బాగా సర్కారు బస్సు కాదు నా బస్సు అయితే ఏంటి ఇప్పుడు ఎందుకు దిగుతారు ఏంది సర్కారుల బస్సు ఎందుకు దిగుతారు బిడ్డ ఎందుకు ఊక జరిగిన ఏంది చెప్పు నువ్వు ఎందుకు దిగుతారా నీకు ముసల్దానా దమా ఖరాబ్ చేయద్దు ఒక్కటి అంటే సస్తా బిడ్డ ఏంది ఇస్తావా నాకు ఇస్తావారా 80 ఉన్నాయి ముసలే నాకు ఇయ్యాలి నువ్వు ఇస్తావరా ఈరాయిగా నువ్వు ఇయ్యాలా నేను తీసుకోవాలి ఈరాకి ఇక ఊకో మన్నువాడా ఊకోకుండా ముసలాడా ముసల్దానా నేను పాగలగాని సహీ ఒకటి ఇచ్చానంటే పడతావు బిడ్డ ఏంద్రా నాకు ఇస్తావురా సంపుతావురా నేను బొంద పెట్ట నేను బోర్లే నేను గడ్డ పెట్ట నేను నా ఉన్నారు కానీ మొలత దింప నేను దింపుడు కాలని చేయి బొంద పెట్ట మురుగా ఉండకూడదు నేను బొంద పెట్ట నేను బోర్లే నేను గడ్డ పెట్ట నా ఉన్నారు దింపుడు కాలని దింపు చంప ముసల్దానా ఇయ్యాలా ఒకటి ఇయ్యాలా ఇస్తావురా నాకు ఈరైగా సిలిక మీద మన్నువాడా సిలిక నన్ను సిలికి 12 మందిని అన్నావు ఈ సిలుకుల మీద దాకా సంపాదన మీద పడితే 2 బస్సులు కొనుక్కుంటాం మన బస్సులో మనం తిరగటోళ్ళం ఇట్లా అడ్డమైన ముండకొడుకు తింటారా ముండకొడుక ముసల్దానా ముండా కొడుక గిడ్డా కొడుక కలదు పాగలగాని నీకు తెలియదు ఇయ్యాలా ఏందే ఇచ్చా ఏందే ఈరైగా ఈ సుత్త ఈరైగా ఏంద్రా బిడ్డ ఏంద్రా లావు మాట్లాడదు నాయిగా నన్నే కొడతావురా మళ్ళీ చంద్రపూరి రే బస్ డ్రైవర్ లింగంపల్లి బస్ ఆపరా రే అక్కడ ఆపలేదనుకో బిడ్డ నీతోటి గంట 12 మందిని
వేణు మీ మీద బాగా రివెంజ్ తీసుకున్నట్టున్నారు. బాగా నిజంగా తీసుకున్నాడు. నిజంగా కొట్టిండ్రు కదా. మేము ఫస్ట్ నుంచి అనుకున్నది కొట్టడం అంటే సీరియస్ గా కొట్టడమే. నేను అప్పుడప్పుడు అక్కడ కూర్చుని అంటుంటాను, అక్కడ కూర్చుని బోర్ కొట్టేస్తుంది, నేను ఎవరైనా స్కిట్ లో జాయిన్ అవుతాను. నేను చచ్చినా జాయిన్ కాను బాబాయ్. అయితే నీకు అవుతుంది, నువ్వు జాయిన్ అయితే నీకు అవుతుంది. అమ్మో జడ్జెస్ ఏమంటారు రోజా గారు? సూపర్ గా చేశారు. జిలేబీ గులాబీ 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 ప్లస్ బి గులాబీ. ఆ క్యారెక్టర్ కి ఈ క్యారెక్టర్ కి ఎంత డిఫరెన్స్ ఉంది తెలుసా? చెక్కిండు ఈయన, చెక్కిండు ఆ? చెక్కిండు ఈయన, చెక్కిండా? మొత్తం చెక్కిండు. సూపర్ గా చేస్తావు ఆ తాగుబోతు క్యారెక్టర్. అలా కొట్టేవేంటి వీడు వాడిని కింద పడేసి కొట్టావు. మామూలుగా కొట్టావు కాదు, పల్టీలు కొట్టి కొట్టావు ఏంటి అసలు? మేడం కరాటే కరాటే వచ్చి మనోడికి, అదే కానీ మంచి మాకు రన్నింగ్ రాదు. బాగా చేసేవాడు. ఎక్సలెంట్ స్కిట్, వెరీ నైస్.